హలో నమస్తే. హోమ్మేడ్ గోర్చిక్కుడు బ్యాచిలర్స్ ఎలా చేసుకోవాలో చెప్తున్నా. ఫస్ట్ మనం బాణ పెట్టుకొని అందులో ఆయిల్ వేడైనాక జీలకర్ర వేడైనాక ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇక వేసుకున్న తర్వాత మనకు కామన్గా ఇవి రెగ్యులర్గా వాడేవి, మనకు దొరికేవి, అందుకనే చెప్తున్నా. తర్వాత అవి వేయించుకోవాలి బాగా, అంటే కొంచెం వేగాలి. ఆనియన్ మరీ బ్రౌనిష్ అవసరం లేదు. తర్వాత మనం కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం ఇవి అవుతూ ఉంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే వేసుకోవాలి. వేసుకుని అలా కలిపేసేయాలి. ఇది కూడా కొంచెం దాని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు అట్లనే ఉంచుకోవాలి. వేగుతూ ఉంటుంది కదా, కొంచెం అలాగా వేగిన తర్వాత కలర్ కొంచెం మనకు తెలుస్తుంది. కలర్ చేంజ్ అయ్యే వరకు అలా కలుపుకుంటూ కూర్చోవాలి. ఇకపోతే ఇది మామూలుగా ఇంట్లో బ్యాచిలర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈజీగా చేసుకోవాలనుకుంటుంది. తర్వాత పసుపు వేసుకుందాం. ఇట్లా కలిపేయాలి. మనకి ఇందులో మామూలు ఇంకా స్పెషల్గా అంటే ఏమి ఉండదు రెగ్యులర్గా. ఇంకపోతే మనకి ఇది టేస్ట్గా రావడానికి లైట్గా అందులో ఉప్పు కూడా వేసేసుకోవాలి ముందే పోపులో మనకి, ఎందుకంటే అది కొంచెం టేస్ట్గా ఉండడానికి లైట్గా దాంట్లో ఉప్పు వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా ఇవి ఉంటాయి, కట్ చేసుకున్న ఇవి ఉంటాయిగా గోర్చిక్కుడు, మన తెలంగాణలో గోకరకాయ కూడా అంటారు. గోర్చిక్కుడు అని ఆంధ్రాలో తెలంగాణలో అంటారు. సో అందరికీ అర్థం కానికి గోర్చిక్కుడు అని అంటాను. ఇంకా దాన్ని కలుపుకోవాలి. ఇంతకుముందు సాల్ట్ వేయలే కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయాల్సి వస్తుంది. తాలింపులో లైట్గా సాల్ట్ వేసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే మనకి ఆనియన్ అది మిర్చి తగులుతుంటుంది కదా లోపల, తినేటప్పుడు టేస్ట్గా అనిపిస్తుంది. చూసారు కదా, దీంట్లో మనం ఉప్పు వేసేసుకున్నాము, కలుపుతున్నాము. ఇక కలిపిన తర్వాత అట్లా కొద్దిసేపు అది ఆయిల్లో ఉడకాలి అనమాట. అట్లా ఆయిల్లో ఉడకబెడితేనే బాగుంటుంది. మనము ఇది ఆయిల్లో ఉడికిన తర్వాత టమాటోస్ వేస్తున్నాం అనమాట. టమాటోస్ వేసి కలపాలి. మనము దీంట్లోనే గోర్చిక్కుడు వేసినాక మనము సాల్ట్ ఎందుకు వేస్తున్నామంటే గోర్చిక్కుడు అనేది తీయగా ఉంటుంది చేసిన తర్వాత. సో అట్లా తీయ ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ మనము తాలింపులోనే, అంటే మనం వేస్తాం కదా నూనెలో వేగిస్తాం కదా, అప్పుడే సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత చూసారు కదా, టమాటోస్ కూడా ఉడికేసినాయి లైట్గా. ఇంకా కొంచెం ఉడకాలి. కొంచెం ఆయిల్లో ఉడికితే బాగుంటుంది. వాటర్లో ఉడికేదానికంటే ఆయిల్లో ఉడికితే కొంచెం టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. కారం పొడి అంటే మాకైతే స్పైసీ బాగా ఇష్టము, కొంచెం ఎక్కువ కారం యాడ్ చేస్తాము. సో కారం తక్కువ తినేటోళ్ళు కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇక ఘోరంగా స్పైసీ ఉండొచ్చు. చూడడానికి అయితే రెడ్ కలర్లో ఉంది. ఇంకా మనం ధనియాల పౌడర్, ఇకపోతే గరం మసాలా, ఇంకా ఉన్న మసాలాలను యాడ్ చేసుకున్నాను కాదు కానీ గరం మసాలా ఇది, ఇంకా 2 మసాలాలు సరిపోతుంది వెజ్ కర్రీ కాబట్టి. ఇకపోతే కారం పొడి తర్వాత ఉప్పు వేయడం కంపల్సరీ. ఉప్పు లేకపోతే అసలు కూరకు రుచి అనేది ఉండదు. అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది ఉప్పు. అది నిజమే. ఇంకా మనం 1 గ్లాస్ వాటర్ సరిపోతాయి ఉడకడానికి. దగ్గర అంటే మరీ పల్చగా కాకుండా మరీ థిక్ కాకుండా మీడియం ఉండడానికి మనము 1.5 గ్లాస్ వేయచ్చు. సరిపడా గ్రేవీ ఉడకంగా మిగలాలన్నమాట.
చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గరికి అంటే ఆయిల్ పైకి వచ్చేటట్టు ఉడికించాలా, మనకి తెలుస్తుంది అనమాట. చూసారు కదా ఆయిల్ ఎంత బాగా వచ్చింది పైకి, మంచిగా ఉడికేసింది. సగమే ఆయిల్లో ఉడికేసింది, ఇంకా కొంచెము వాటర్లో. ఇంకపోతే పక్కన చిన్న కడాయిలు భగవాన్లు వేసేసినాం కదా. బాగుంది కదా. థ్యాంక్ యూ.